మార్నింగ్ నాకు నిర్మల ఆంటీ పంపించారు మెసేజ్. ఎంత బాగుందంటే ఇది కరెక్ట్గా జరుగుతున్న నేపథ్యానికి అద్దం పెట్టేటట్టుంది. అంటే ఏ విధంగా ప్రజల యొక్క మెదళ్లను బందీ చేస్తే ఆ దేశాన్ని నాశనం చేయొచ్చో, ఉమ్, ఆ, తరతరాలుగా సాగుతున్న సైకలాజికల్ క్రైమ్ ఏమిటో చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇది రాజకీయ ప్రసంగం కాదు, ఇది చరిత్ర ఇచ్చిన హెచ్చరిక. చాలా బాగుంది. వెనుజులా ఎలా పతనమైందనే విషయానికి, ఆ పతనానికి కారణాలు ఏమిటో వివరిస్తూ పంపించారు. ఇది ఇది ఇప్పటిది కాదు, తరాలుగా సాగుతున్న సైకలాజికల్ క్రైమ్. భారత్కు ఒక భయంకరమైన హెచ్చరిక. ఇది ఒక దేశం కూలిపోయిన కథ కాదు, ఇది ఒక సమాజం మానసికంగా హత్య చేయబడిన కథ. వెనుజులా విషయంలో అందరూ ఒకటే మాట అంటున్నారు, ఏమని? అమెరికా తప్పు చేసింది అని. అవును, చేసింది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నిజమైన ప్రశ్న ఏమిటి? వెనుజులా అంత బలహీనంగా ఎందుకు తయారైంది? ఒక సంపన్న దేశం ఎలా తన ప్రజల చేతుల్లోనే నాశనమయ్యింది? దానికి సమాధానం ఏమిటి? తరాలుగా కొనసాగిన ఒక సైకలాజికల్ క్రైమ్, ఒక దేశ భవితవ్యాన్ని మార్చేసే భయంకర రాజకీయ కథ. ఒకప్పుడు వెనుజులా స్వర్గధామం, లాటిన్ అమెరికాలోని అత్యంత వేగంగా ఎదిగిన దేశం, ప్రపంచ టాప్ 10 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి, పర్యాటకులతో నిండిన బీచ్లు, ప్రపంచానికి అత్యధిక మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఇచ్చిన దేశం అది. వెనుజులాలో ఉద్యోగం చేయాలనేది ప్రపంచ యువతల యొక్క కళ. అలాంటి దేశంలోనే విధ్వంసానికి విత్తనం పడింది. ఎలా పడిందో చెప్పాడు ఇక్కడ. ఇంతకుముందు నేను కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ ఎగ్జాంపుల్కి సరిపడా ఉంది ఇది. స్టేజ్ 1, ప్రజల మెదళ్లలో విషం నాటడం. హ్యూగో చావెజ్ అనే నాయకుడు వచ్చాడు. మొదటి వాక్యం ఏం చెప్పాడు? పెద్ద పరిశ్రమదారులు దేశాన్ని దోచుకుంటున్నారు. ఇది ఆర్థిక విశ్లేషణ కాదు, ఇది భావోద్వేగ మ్యానిపులేషన్. నేడు భారత్లో అంబానీ ఆదానీలపై వినిపించే రాజకీయ విమర్శల మాదిరిగానే చావెజ్ వెనుజులాలోని 8 పెద్ద చమురు కంపెనీలను ప్రజల శత్రువులుగా చూపించాడు. ఈ చమురు బావులన్నీ వాళ్ళకే ఎందుకు? ప్రజల్లో అసూయ, కోపం, ద్వేషం నాటాడు. ఇక్కడే మొదలవుతుంది సైకలాజికల్ క్రైమ్. ప్రజల మెదళ్లలో శత్రువుల అవసరం పుట్టించబడుతుందన్నమాట. స్టేజ్ 2, తప్పుడు రక్షకుడి మాయ. తర్వాత నాయకుడు ఇలా నిలుస్తాడు. అంటే ముందు నేను రక్షకుడిగా ఉంటానంటూ వస్తాడు, తర్వాత నాయకుడిగా ఇలా నిలబడతాడనమాట. నేను నీ కోసం పోరాడతాను. ప్రజలతడిని నాయకుడిగా కాదు, రక్షకుడిగా పాపం నమ్మేస్తారు. ఇక్కడే ప్రజాస్వామ్యం మెల్లగా చనిపోతుంది. స్టేజ్ 3, ఉచితాల మత్తు, నాడీ వ్యవస్థపై దాడి. చావెజ్ ప్రజలకు ఒక స్వప్నం అమ్మాడు. మన దగ్గర అంత చమురు ఉంది, లీటర్కి 60 పైసలకే దేశంలో అమ్ముతాం. లీటర్కి 60 పైసాకే దేశంలో అమ్ముతాం. ప్రతి కుటుంబానికి నెలకు 10,000 బొలివర్ ఇంట్లో కూర్చుంటేనే ఇస్తా. 10,000 బొలివర్ ఇంట్లో కూర్చుంటేనే నేను ఇచ్చేస్తా. మనకి జరుగుతోందిగా. ప్రజలు మైమర్చిపోయారు. ఇంకేమిటి, ఆ మాటలు నమ్మేసి మైమర్చిపోయారు. అదే మన దగ్గర వినిపించే ఖటాఖట్ ఖటాఖట్ రాజకీయ వాగ్దానాలే. ఖటాఖట్ ఖటాఖట్ రాజకీయ వాగ్దానాలే. ఇది పాలసీ కాదు, ఇది ప్రజల నాడీ వ్యవస్థను స్వాధీనం చేసుకోవడం. పని ఫలితం అనే సంబంధం తెగిపోతుంది. శ్రమ విలువ చనిపోతుంది, శ్రమ విలువ చనిపోతుంది. దేశం బతికే ఉంటుంది కానీ ఆలోచించడం మానేస్తుంది. దేశం బతికే ఉంటుంది కానీ ఆలోచించడం మానేస్తుంది. చావెజ్ అధికారంలోకి వచ్చాడు. ఇక స్టేజ్ 4, ఆర్థిక వ్యవస్థ కూల్చివేత. ప్రైవేట్ కంపెనీలన్నీ ప్రభుత్వ పరం, పెట్టుబడిదారులు దేశం విడిచి పారిపోతారు. ప్రజలకు ఉచిత డబ్బులు, పని చేయాల్సిన అవసరమే లేదు. ఉత్పత్తి క్షీణించింది, జీడిపి కుప్పకూలింది, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. స్టేజ్ 5, నోట్ల మాయ, ఆర్థిక ఆత్మహత్య. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నప్పుడు చావెజ్ తీసుకునే నిర్ణయం ఏమిటా నిర్ణయం? ఎక్కువ నోట్లు ముద్రిద్దాం, పేదరికం పోతుంది. గతంలో మన దగ్గర కూడా
రాహుల్ గాంధీ మరియు జర్నలిస్ట్ రవీష్ కుమార్ కూడా ఇదే తరహా ఆలోచనలు వ్యక్తం చేశారు. ఈ అత్యంత ప్రమాదకరమైన ఆలోచన అమలైంది. ఫలితం ఏమైంది? చివరికి 1000 కోట్ల బొలివర్ నోటు కూడా ముద్రించాల్సి వచ్చింది. రోడ్ల మీద నోట్లు చెత్తలా పడి ఉండేవి. మున్సిపాలిటీ కార్మికులు ట్రక్కుల్లో ఎత్తి పారేసే పరిస్థితి వచ్చింది. ఇది ఆర్థిక వైఫల్యం కాదు, దేశ మేధస్సు పతనం. ఇది ఆర్థిక వైఫల్యం కాదు, దేశ మేధస్సు పతనం. స్టేజ్ 6కి వచ్చేసరికి తరాల మానసిక వంశపారంపర్యం. ఈ విధానాల్లో పెరిగిన పిల్లలకు ఉచితం హక్కు, శ్రమ మూర్ఖత్వం, ప్రశ్న ద్రోహం. ఉచితమేమో హక్కుగా మారుతుంది, శ్రమేమో మూర్ఖత్వం అయిపోతుంది, ప్రశ్నేమో ద్రోహం అన్నమాట. ప్రశ్నించేవాడు ద్రోహి. ఇది సివిలైజేషనల్ బ్రెయిన్ డ్యామేజ్. ఇది సివిలైజేషనల్ బ్రెయిన్ డ్యామేజ్. ఇక స్టేజ్ 7కి వెళ్ళేసరికి వారసత్వ నియంతృత్వం. చావెజ్ చనిపోయే ముందు నికోలస్ మదురోని తన వారసుడిగా పెట్టాడు. చావెజ్, మదురో, నెహ్రూ, ఇందిరా, రాజీవ్, రాహుల్ ఈ రాజకీయ డిఎన్ఏని వెనుజులాలో కూడా. యోగ్యతతో పని లేదు, కేవలం ఒక కుటుంబంలో పుట్టడమే అధికారం చేపట్టడానికి అర్హతగా మారింది. కుటుంబ పాలన సహజంగా అనిపిస్తుంది, ఎన్నికలు అవసరం లేనివిగా అనిపిస్తాయి. ఇది రాజకీయ వ్యవస్థ కాదు, మానసిక వల. మదురో తన గురువు చావెజ్ కంటే ఒక అడుగు ముందుకేశాడు. మన వాళ్ళు కూడా ఎన్నికల సమయంలో, రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసం దేవాలయాల చుట్టూ తిరుగుతున్నట్లుగా. కమ్యూనిస్ట్ అయిన మదురో ప్రజలను భ్రమల్లో ముంచడానికి చర్చిలకు వెళ్ళడం మొదలెట్టాడు. మదురో వచ్చాక భ్రష్టాచారం, నియంతృత్వం, అరాచకం తారస్థాయికి చేరాయి. ఎన్నికల రద్దు, ప్రతిపక్షాల అణచివేత, తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం. ఈరోజు వెనిజులా 80% ప్రజలు కొలంబియా, బ్రెజిల్, అర్జెంటీనాలో శరణార్థులుగా బ్రతుకుతున్నారు. తిండి లేదు, ఉపాధి లేదు, గౌరవం లేదు. ఒకప్పుడు అందమైన యువతులకు, ఐశ్వర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న దేశం నేడు ఆకలి కేకల నిలయంగా మారింది. ఒకప్పుడు స్వర్గధామం, ఇప్పుడు నరకం, జీవన నరకం. భవిష్య భారత్ ఒక ఊహ కాదు, ఒక హెచ్చరిక. వెనుజులా మనకు ఒక చరిత్ర పాఠం. ఉచితాల మత్తు, పరిశ్రమలపై దాడి, పెట్టుబడుల తరిమివేత, కరెన్సీతో మాయ, వారసత్వ రాజకీయాలు. ఇవి ఒక దేశాన్ని తుపాకులు లేకుండా కూల్చే పద్ధతులు. ఇదే మోడల్, ఇదే మానసిక స్క్రిప్టు, ఇదే ఉచితాల వ్యసనం, ఇదే వారసత్వ రాజకీయాలు. ఈ మార్గం చివరికి వెనుజులానే. దేశాన్ని కూల్చడానికి బాంబులు అవసరం లేదు, ప్రజల మెదళ్లను బందీ చేస్తే చాలు. దేశాన్ని కూల్చడానికి బాంబులు, ఆయుధాలు అవసరం లేదు, ప్రజల మెదళ్లను బందీ చేస్తే చాలు. అదే నిజమైన తరాలుగా సాగుతున్న సైకలాజికల్ క్రైమ్. ఇది రాజకీయ ప్రసంగం కాదు సుమా, ఇది చరిత్ర ఇచ్చిన హెచ్చరిక. దయచేసి మీరు ఆలోచించండి, అందరినీ ఆలోచింప చెయ్యండి. జై భారత్, జై భారత్. ఇది ఇంతకుముందు కూడా నేను చెప్పేదానిగా, ఒకప్పుడు రష్యాలో జారు చక్రవర్తుల కాలంలో ఏం జరిగిందో అందరికీ పాఠాలు ఏమీ నేర్పక్కర్లేదు, మీరు అటెండెన్స్ వేసుకుంటే పాస్ చేసేయండి, డిటైనింగ్ సిస్టమ్ పెట్టండి. డిటైనింగ్ సిస్టమ్ పెడితే మరి మానసికంగా ఎలా ఎదుగుతారు వాళ్ళు? మానసికంగా ఎదగకుండా ఉండేందుకే కదా ఇప్పుడు దీనికి దానికి కరెక్ట్గా సరిపోయింది. అర్థమైందా? సైకలాజికల్ క్రైమ్ అంటే ఇదే. మరి మానసికంగా మనకు భ్రష్టత్వం పట్టించేస్తే మనలో నుంచి తెలివిగల వాళ్ళు, మేధావులు, వీరులు, సూరులు పుట్టకుండా, ప్రశ్నించేవాళ్ళు లేకుండా చేయాలని ఇలాంటి విధానాన్ని అనుసరించి ఏ విధంగా అయితే పాలిస్తూ వస్తున్నారో దానికి ఇది అర్థం పట్టేటట్టు ఉందా లేదా? ఏమన్నారు అప్పుడు వాళ్ళు? ఏమైనా పాఠాలు నేర్పక్కర్లేదు, గ్రౌండ్లో ఆడుకోనివ్వండి వాళ్ళని, మార్కులొద్దు, పాడొద్దు, చదవద్దు, శుభ్రంగా వాళ్ళకి ఇంకా హాయిగా మీరు ఇంకా వాళ్ళ మనసులు గెలుచుకోవాలంటే మంచి మంచి చెత్త చెత్త సినిమాలు తీస్తూ ఉండండి,
అశ్లీల సాహిత్యాన్ని మార్కెట్లోకి తీసుకురండి, జోద గృహాలు తెరవండి, పబ్బులు క్లబ్బులు పెట్టేయండి, హాయిగా వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ ఎంజాయ్ చేస్తున్న టైంలో ఈజీగా డబ్బు సంపాదించడానికి ఆరాటపడతాడు. అప్పుడు మీరు హాయిగా వెళ్ళి ఒక సారా ప్యాకెట్, ఒక నోటు వాడి చేతిలో పెట్టేస్తే వాడు ఓటు మనకే వేస్తాడు. అదే అనుసరణ ఈ విధంగా ఇంకో రకంగా జరుగుతోంది. ప్రజలు మేల్కొనంత కాలం ఇలాగే జరుగుతూ ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. వెనుజులాని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పటికైనా మేలుకో భారతీయుడా